హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బొటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వీళ్ళటి వీడియో వచ్చేసి చిన్న 5 years పాపకైతే నేను అండ్ కింద బాటమ్ అలాగే పైనకి వచ్చేసి ఇట్లా క్రాప్ టాప్ లాగా చిన్నగా ఏమంటారు దాన్ని చిన్న టాప్ లాగా కుడదామని చెప్పేసి అనుకుంటున్నాను. అది కూడా ఆలియా కట్ కుడదామా అంటే కటింగ్ ఫాలో అయిపోండి. ఇది ఫ్యాబ్రిక్ కాటన్ అండి, ప్యూర్ కాటన్. ఇలా ఉంటుంది మొత్తం. బాగుంది కదా, నాకైతే నచ్చింది. కలర్ బాగుంది. టాప్స్కి అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. బట్ కొంచెం ఫ్లవర్గా ఉంటుంది కావచ్చు, బట్ ఏం కాదు, టాప్స్కి యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న వైట్ కలర్ లెగ్గింగ్ యూజ్ చేస్తే బాగుంటుంది అట్లా. ఓకే, మరి కటింగ్ చేద్దాం. అండ్ అసలు స్కిప్ చేయకండి, నీట్గా చూసేసేయండి. హలో అండి, ఇక్కడ వచ్చేసి నేను ప్యాంట్ కట్ చేస్తున్నాను అన్నట్టు. బాటము ఈ విధంగా అయితే 4 మడతలు పెట్టుకోండి. బట్ పెద్ద వాళ్ళకైతే చూసి పెట్టుకోండి. నేను జస్ట్ చిన్న పిల్లల మెజర్మెంట్ చెప్తున్నాను కాబట్టి ఇదే విధంగా పెట్టుకోండి. అండ్ 4 మడతలు పెట్టుకొని క్లోజ్ ఉన్నదేమో మన దిక్కు ఉంచుకొని ఓపెన్ 4 దిక్కులు ఓపెన్ ఉన్నదేమో అవతల వైపున పెట్టేసి ఈ విధంగా లెంత్ ఎంత కావాలనేది మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. నేనైతే ఈ ప్యాంట్ వచ్చేసి 20 ఇంచెస్ కుడుతున్నాను అన్నట్టు. అందుకని చెప్పేసి ఈ లెంత్ 4 ఇంచెస్ పెట్టేశాను. ఇక్కడ మిడిల్లో పెడుతున్నాను చూడండి, అది మిడిల్లో వస్తుంది అన్నట్టు. అండ్ సెంటర్ పాయింట్ ఈ విధంగా అయితే 8.5 ఇంచులు పెడుతున్నానండి. ఇక్కడ ఈ వెడల్పు మార్కింగ్ చేస్తున్నాను చూడండి. మిడిల్ వచ్చేసి అది 8.5 పెట్టుకున్నాను. పైన వచ్చేసి ఇంకా 1.5 ఇంచు మనకు వస్తుంది కాబట్టి మొత్తం అయితే 9 ఇంచులు అంటే 10 ఇంచులు అవుతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి సరిపోతుంది. అండ్ కింది వైపున వచ్చేసి లూజ్ బాటం కింది వైపున వచ్చేసి 6 పెట్టానండి. అంటే 4 మడతలకు చెప్తున్నాను, నేను 6 పెట్టాను. పై వైపున వచ్చేసి నడుము దగ్గర వెడల్పు వచ్చేసి 9 తీసుకున్నాను. ఈ లెంత్ పిల్లలకి సరిపోతుంది అన్నట్టు. మనం పైన ఇంకా ఎలాస్టిక్ పెడుతున్నాం నడుముకు కాబట్టి సరిపోతుంది. కొంచెం లూజ్ ఫ్రీగానే ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ ప్యాంట్ కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, అది మన చాయిస్ అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అలాగే పై వైపున టాప్ అనేది కట్ చేసుకుంటున్నాను. పై వైపున టాప్ అండి, టాప్ పొడవు వచ్చేసి నేనైతే 19 తీసుకున్నాను. 5 years పాప డ్రెస్ అని చెప్పాను కదా. అలాగే నేను వెడల్పు వచ్చేసి నేను 9 పెడుతున్నాను, అంటే ఓవరాల్గా చెప్తున్నాను నేను. అండ్ 4 మడతలు పెట్టి చెప్తున్నాను, 9 పెట్టుకున్నాను. పైన షోల్డర్ వచ్చేసి నేను 13 తీసుకున్నానండి. అలాగే సంక లోత్ వచ్చేసి నేను 5.5 పెట్టాను. అండ్ మీరు ఈ బ్లౌజ్ అంటే పాప కొంచెం చబ్బీగా ఉంటుంది, అందుకని చెప్పేసి ఈ వెడల్పు తీసుకున్నాను. లేదంటే మీరు 8 ఇట్లా పెట్టుకోండి, సన్నం ఉంటే సరిపోతుంది. ఈ వెడల్పు పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. పాప కోసం చబ్బీగా ఉంది కాబట్టి నేనైతే ఈ వెడల్పుతో కట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం అన్నట్టు. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా. ఇదే పెట్టేసి మనం పైన బాడీ ఎంత పెట్టాలి, ఆలియా కట్ కుడుతున్నాం కాబట్టి పైన బాడీ ఎంత పెట్టాలి, దాని కింద మనం సేమ్ మళ్ళీ బ్యాక్ పార్ట్ ఏదైతే కట్ చేసుకున్నామో అదే లెంత్ మళ్ళీ కిందికి రావాలి అన్నట్టు. బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ పైన ఈ విధంగా ఓపెన్ వైపున పెట్టాను. నేను ఫ్రంట్ ఓపెన్ కొంచెం చేస్తున్నాను కాబట్టి. అండ్ నేనైతే పైన బాడీ వచ్చేసి 9 ఇంచులు పెట్టాను. ఈ 9 ఇంచులు సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకొని కొంచెం ఫ్రంట్ వైపున కొంచెం పైకి వస్తుంది కదా మనకు, అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం ఇట్లా షేప్ తీసేసాను. అండ్ అదే విధంగా సేమ్ మళ్ళీ అది పెట్టి మనం మిగతా ఫ్యాబ్రిక్ కింది వైపున మనం బాడీకి కట్ చేసుకున్నాం కదా, దానికి ఇంకా బ్యాక్ పార్ట్కి సమానం రావాలి కాబట్టి సేమ్ అదే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. అండ్ ఇలా కట్ చేసుకోండి. మీరు డ్రెస్ చిన్నపిల్లలకైతే చాలా క్యూట్గా చాలా బాగా కుట్టగలరు. నేనైతే చాలా సంతోషం అనిపిస్తుంది అండి చిన్నపిల్లల డ్రెస్. ఇక్కడ ఫ్యాబ్రిక్ మనం బ్యాక్ పార్ట్ కంటే ఎగస్ట్రా తీసుకున్నాం, ఎందుకంటే ఫ్రంట్ వైపున మనకు కుచ్చులు పెడతాం కాబట్టి. ఆలియా కట్ అనేది ఆ షేప్ వస్తుంది చూడండి, వి షేప్, అక్కడ వచ్చేసి మనకు కుచ్చులు వస్తుంది. అందుకని చెప్పేసి ఈ షేప్ అయితే నేను తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ కొంచెం ఎగస్ట్రా తీసుకున్నాను అన్నట్టు. కొంచెం గేర కూడా ఎక్కువ కనిపిస్తుంది. వెనుక నుంచి చూస్తే స్ట్రైట్ కట్ లాగా అనిపిస్తుంది, ఫ్రంట్ వైపున చూస్తే మనకు ఆలియా కట్ అనేది వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా షేప్ మాత్రం పెట్టుకోండి. మీరు చాలా బాగా వస్తుంది డ్రెస్, కుట్టడం కూడా చాలా ఈజీ. అండ్ ఇదే విధంగా సేమ్ అండి, నేను నడుముకు అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ. అండ్ 1.5 ఇంచెస్ నడుము అంటే బెల్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్, అలాగే మన ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ కిందికి తీసుకొని ఈ విధంగా రౌండ్ అనేది కట్ చేసుకున్నానండి, సరిపోతుంది. అదే విధంగా దీనికైతే ఫ్రంట్ వైపున మనం కాజాపట్టి అలాగే ఉక్సు పట్టి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా ఏదైనా క్లాత్ తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని మనము బ్యాక్ పార్ట్ ఇక్కడ ఓపెన్ పెడతలేం కాబట్టి ఫ్రంట్ ఓపెన్ వస్తుంది మనకు. చిన్నపిల్లలకి ఇంకా వేసుకోవడానికి ఈజీ ఉండాలి కాబట్టి ఈ విధంగా అయితే కంపల్సరీ ఓపెన్ ఇవ్వండి. లేదంటే చేతులు పట్టుకొని గుంజాల్సి వస్తుంది, వాళ్ళు కూడా చికాకు పడతారు. ఆ డ్రెస్ వేసుకోవాలంటేనే చికాకు పడతారు అన్నట్టు. వద్దు మమ్మీ నాకు ఆ డ్రెస్సే వద్దు అని చెప్పేసి, ఎందుకంటే మా పిల్లలు అలాగే చేసేది, అందుకని చెప్పేసి చెప్తున్నాను.
ఏదైతే డ్రెస్ వాళ్ళకి కష్టంగా వేపిస్తామో బట్ వాళ్ళకు ఎంత కంఫర్ట్గా ఉన్నా అది డ్రెస్ కష్టం కొద్ది వేసామనుకోండి ఇటు అటు చేతులు గుంజి వాళ్ళకు ఇష్టం ఉండదు. మధ్యలో మనం ఉక్సు పట్టి కాజపట్టి అటాచ్ చేసినాక ఈ విధంగా అయితే దానికి రబ్ చేసేసిండి లాస్ట్కి, ఎందుకంటే ఓపెన్ ఉండాలి కదా మనకు, మళ్ళీ అటాచ్ చేసేస్తున్నాం అన్నట్టు రెండింటిని. అండ్ రెండు వైపులా ఈ విధంగా చిన్నగా ఖర్చు పెట్టుకోండి, చాలా నీట్గా కనిపిస్తుంది డ్రెస్. చిన్నగా పెట్టకండి, మరీ పెద్దగా పెట్టకండి, షేప్ కనిపిస్తుంది. జస్ట్ చిన్నగా పెట్టేసి నేనైతే ఇక్కడ కొంచెం ఆలియా కట్టుకు ఆ డిఫరెంట్ అనేది తెలియాలని చెప్పేసి దీంట్లో ఏదైతే మనకు వైట్ కలర్ వచ్చిందో సేమ్ అదే కలర్తో నేనైతే పైపింగ్ అయితే వేసాను. ఇక్కడ సిల్వర్ కలర్ పైపింగ్ వేసేసి కుచ్చులు అనేది యాడ్ చేసేస్తున్నాను. చూడండి పైపింగ్ మీదకి వెళ్ళి ఈ విధంగా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేయండి. మీరు ఫ్రంట్ వైపున ఎంత గేర కావాలంటే ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు పెట్టుకోవచ్చు, బట్ నేనైతే నార్మల్గానే పెట్టాను. మీకు అవసరం ఉంటే ఎక్కువ కూడా ఫ్రంట్ ఆలియా కట్కి అయితే నేను 16 వెడల్పు తీసుకున్నానండి ఫ్యాబ్రిక్. దాన్ని బట్టి చూసుకోండి, 16 అంటే డబుల్గా చెప్తున్నాను నేను. డబుల్ క్లాత్ పైన 16 అయితే తీసుకున్నాను. ఈ విధంగా చూసారా ఫ్రంట్ వైపున ఓపెన్ ఇచ్చేసి ఈ విధంగా అయితే నేను ఫినిషింగ్ అనేది చేసేసాను. అదే విధంగా బ్యాక్ సైడ్ జస్ట్ ఇంచు మాత్రమే కిందికి దించాను నెక్, అండ్ అంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకు. ఇంచు కిందికి దించేసి అంటే ఇంచు మాత్రమే కిందికి వెనక్కి కట్ చేశాను, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మనకు కొంచెం పైకి వస్తుంది. ఫ్రంట్ వైపున 5 years పిల్లల కంటే 3 inches బాగానే ఉంటుందండి, నెక్ దగ్గరకు వస్తుంది అన్నట్టు. అండ్ ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ కట్ చేస్తుంది. అండ్ 3 inches వచ్చేసి హ్యాండ్స్ కానీ జస్ట్ కుచ్చుల్లాగానే ఈ విధంగా అయితే తీసుకున్నాను. 1.5తో కుచ్చులు వేద్దామని చిన్నగా, అసలు ఏది వేద్దాం అనుకోలే ఫస్ట్ అయితే. ఆ తర్వాత చిన్నగా కుచ్చుల్లాగా వేద్దాంలే నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి అనిపించింది. షోల్డర్ అటాచ్ చేసుకున్నాక నేను అయితే డైరెక్ట్ మిషన్తోనే చిన్నగా పైపింగ్ అనేది వేసేస్తున్నాను అన్నట్టు. ఎలాంటి థ్రెడ్ పైపింగ్ యూజ్ చేయకుండా, అంటే థ్రెడ్ యూజ్ చేయకుండా ఈ విధంగా అయితే పైపింగ్ అనేది చిన్నగానే మలిచి కుట్టేస్తున్నాను. సేమ్ ఫ్యాబ్రిక్తో వేస్తున్నాం కాబట్టి మనకు పెద్దగా డిఫరెంట్ ఏమీ తెలియదు, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే వేస్తున్నాను. ఫ్రంట్ వైపున ఆలియా కట్కి వేసాను చూడండి, అక్కడైతే థ్రెడ్ పైపింగ్ యూజ్ చేశాను. దీనికైతే యూజ్ చేయలేను, నెక్కి అయితే పైపింగ్ ఏమి యూజ్ చేయలేదు. మళ్ళీ సేమ్ అదే వైట్ కలర్ పైపింగ్ వేద్దాం అనుకున్నాను, కాకపోతే అంటే పిల్లలకు కుచ్చుకున్నట్టు అవుతుంది. అది నేనైతే అది మన పట్టు క్లాత్ ఉంటుంది కదా సిల్వర్, దాంతో పైపింగ్ వేశాను కాబట్టి కుచ్చుకున్నట్టు ఉంటుంది. అక్కడైతే మనకు ఫ్యాబ్రిక్ పైన లోపల వైపున ఇంకా కాటన్ ఫ్యాబ్రిక్ ఉండే కాబట్టి అది కవర్ అవుతుంది. నెక్ దగ్గర ఎందుకులే పిల్లలకు సతాయించడం అని నేను ఆ ఫ్యాబ్రిక్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఏదైతే కాటన్ ఉందో ఇదే సేమ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా సన్నగా పైపింగ్ అయితే పెట్టేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ యూజ్ చేయకపోయినా చాలా నీట్గా వస్తుందండి, కొంచెం చూసుకొని నీట్గా పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పైపింగ్, ఈ విధంగా యూజ్ చేసేస్తే సరిపోతుంది. నార్మల్ బ్లౌజులు ఏమైనా ఉన్నా కూడా ఇలా పెట్టుకోండి, ఏమీ కాదు, నీట్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను 1.5 ఇంచుతో ఇలా కట్ చేశాను కదా క్లాత్, దాన్ని అయితే వన్ సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకొని మనము ఇక్కడ సంక చుట్టూ ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కుచ్చులు సంక చుట్టూ వచ్చేటట్టు పెట్టేసేయాలి మనకు. అలా అయితే నేను నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. అండ్ మీరు ఇంతకంటే ఎక్కువ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలకు నేను చేస్తే 1.5 ఇంచు మాత్రమే పెట్టాను. అండ్ అవి పడిపోకుండా, అంటే మనం వన్ సైడ్ ఇట్లా ఒరిగినట్టు కనిపించకుండా ఉండడానికి అని చెప్పేసి ఇంకా పైనుంచి అయితే ఒక కుట్టు అనేది వేస్తున్నాను. అండ్ దీని చుట్టూ కూడా మనం పైపింగ్ వేయచ్చు, బట్ థ్రెడ్ పైపింగ్ సిల్వర్ది ఇంకా బాగా కనిపించేది. అదే చెప్పాను కదా కుచ్చుకున్నట్టు ఉండకూడదు పిల్లలకు అని చెప్పేసి నేనైతే పెట్టలేదు. ఆ తర్వాత ఈ విధంగా ఫినిషింగ్ చేసుకోండి. సైడ్ ఎంత తొందరగా అయిపోతుంది తెలుసా అండి, నేను చెప్తున్నా కదా, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా ఇట్లా గడగడ మాట్లాడుతున్న తొందరనే అంత సేపట్లోనే అయిపోతుంది అన్నట్టు. మన చిన్నపిల్లలకు ఫ్రాక్ ఇంకా లైనింగ్ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ వర్క్ నోయగానే స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకోండి, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. వెనకాల వైపున అయితే టక్స్ వేసానండి, ఇంతకు ముందు చూపించేది అదే. నేను ఈ విధంగా అయితే వెనకాల టక్స్ వేసాను. ఆ తర్వాత కింది వైపులో మొత్తం ఓవరాల్గా కటింగ్ పైగా కిందికి వచ్చిందా లేదా అన్నీ చూసుకొని నీట్గా కట్ చేసుకొని ఫినిషింగ్ అనేది ఈ విధంగా మలిచి కుట్టేస్తున్నాను. చాలా నీట్గా ఉంటుంది. కింది వైపున ఇంకా ఏమైనా డిజైన్ పెట్టుకోవచ్చు, మీ చాయిస్. నేనైతే ఈ విధంగా సింపుల్గా అండ్ క్యూట్గా ఇచ్చేసాను అన్నట్టు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి. అండ్ ఆ తర్వాత ప్యాంట్ అనేది రెడీ చేస్తున్నాను నేను. అండ్ కింద బాటమ్ దగ్గర ఈ విధంగా మలిచి కుట్టేసేయాలి. ఈ విధంగా మలిచి కుట్టుకుంటే సరిపోతుందండి. మనం ఎంత అంటే 1 ఇంచు ఇట్లా మలిచి కుట్టుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు. అండ్ ఆ తర్వాత అండి ఈ విధంగా ప్యాంట్ని అయితే దానికి పీసెస్ ఇట్లా మనం బాటమ్ దగ్గర నుంచి ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. మనము ఈ విధంగా రెండు వైపులా జాయింట్ చేసుకున్నాం. ఇలా రెండు వైపులా జాయింట్ చేసుకోవాలి, దానికే పీసెస్ ఇట్లా జాయింట్ చేసుకోవాలి. అంటే చూస్తున్నారు కదా ఇక్కడ సైజ్ కింద బాటమ్ దగ్గర కరెక్ట్ చూసుకొని ఇట్లా 2 సార్లు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ప్యాంట్లలో కూడా 2-3 రకాల కుట్టచ్చు, బట్ ఓవరాల్గా మనకు ప్యాంట్ నీట్గా వస్తే చాలు. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మళ్ళీ మనం బాటమ్ దగ్గర నుంచి ఫినిషింగ్ ఇచ్చినాక సైడ్లో మిడిల్లో చూసుకొని ఈ విధంగా అయితే రెండు వైపులు
రెండు పార్ట్స్ని ఈ విధంగా జాయింట్ చేసేసేయాలి. ఇదే మెయిన్ అన్నట్టు మనకు. అయితే ఇక్కడ రెండు వైపుని పెట్టేసి ఈ విధంగా జాయింట్ చేసుకుంటే ఆ తర్వాత నడుము అటాచ్ చేయడమే, అంతే. చాలా అంటే చాలా సింపుల్ అండి ప్యాంట్ అటాచ్ చేయడం. చూసారు కదా రెడీ అయిపోయిందా లేదా. ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫస్టే మిడిల్ పార్ట్ జాయింట్ చేసుకొని బాటమ్ సైడ్లో కూడా జాయింట్ చేసుకోవచ్చు. మీ చాయిస్, మీరు ఎట్లయినా జాయింట్ చేసుకోండి. ఎట్లా జాయింట్ చేసినా ఏమి కాదండి, నీట్గా వస్తుంది. బట్ మనం టెక్నికల్గా నీట్గా వస్తుందా లేదా అనేది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. మనకు ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ బెల్ట్ పట్టి కట్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఈ విధంగా అయితే నేను 3 ఇంచెస్ కట్ చేసుకున్నాను. అండ్ దాన్ని డైరెక్ట్ మనం వన్ సైడ్ మొత్తం లాక్ చేసేసేయాలి. ఎందుకంటే ఎలాస్టిక్ పెడుతున్నాం కాబట్టి వన్ సైడ్ మొత్తం లాక్ చేసేయాలి. ఇక్కడ ఓపెన్ లేకుండా చూసుకొని ఈ విధంగా అయితే మనం డైరెక్ట్ ప్యాంట్కి అనేది అటాచ్ చేసేసేయాలి. మనం నార్మల్గా మనం పెద్దవాళ్ళు వేసుకునే స్టిచ్చింగ్ అంటే ప్యాంట్కి ఇక్కడ కొంచెం ఓపెన్ ఇస్తాం డోరీస్ పెట్టుకోవడానికి అట్లా. బట్ దీనికైతే ఏమీ వేయట్లేదు. ఇక్కడ డైరెక్ట్ ఇట్లా పెట్టేసి పెద్దవాళ్ళకి కూడా ఇట్లా కుట్టుకోవచ్చు, ఏమీ కాదు, ఎలాస్టిక్ పెట్టుకొని. అండ్ ఆ తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసి లోపల ఎలాస్టిక్ తొడిగిచ్చేసాను. చూస్తున్నారు కదా, ఎలాస్టిక్ని కూడా మిడిల్లో మనం పెట్టేసి రబ్ చేసేసేయాలి. అది కూడా లాక్ చేసేసి చుట్టూ బెల్ట్ లాగా తయారు చేసేసుకోవాలన్నట్టు. అట్లా అయితే దీంట్లో కరెక్ట్ సరిపోతుంది. అండ్ కొంచెం ఇటు అటు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటా మనము సెట్ చేసుకుంటా కుట్టేసామనుకోండి చాలు, అంటే వచ్చేస్తుంది ప్యాంటు. చూసారు కదా క్యూట్గా చాలా నీట్గా వచ్చింది ప్యాంటు. ఇంతేనండి, సింపుల్గా ఉంటుంది. ఒకసారి స్టిచ్చింగ్ చేసుకోండి. పాప డ్రెస్ అయితే మొత్తం కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిపోయింది. అయిపోయినాక కూడా క్లియర్గా ఒకసారి చూపిద్దామని. చాలా క్యూట్ అండ్ చాలా బాగా వచ్చిందండి. ఇది చూసారు కదా, ఇది రేయాన్ కాటన్ అన్నట్టు, ప్యూర్ కాటన్ ఉంది. బట్ కొంచెం ఇట్లా మిక్స్డ్ రేయాన్ క్లాత్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఆలియా కట్ వేసాను. ఇక్కడ కొంచెం ఇంతవరకే కుచ్చులు వచ్చింది, మిగతాది కుచ్చులు ఏమీ లేదన్నట్టు. చూసారు కదా ఇలా ఉంటుంది. అండ్ చిన్నగా నెక్ ఇచ్చేసాను. హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా కుచ్చులు, చిన్న కుచ్చులే. సమ్మర్లో వేసుకున్న బాగానే ఉండాలి, ఏ సీజన్లో అయినా యూజ్ చేయొచ్చు అన్నట్టు. బట్ భలే క్యూట్ ఉందండి, పిల్లలకి వేస్తే ఎంత బుద్దుగా కనిపిస్తారో ఇది. అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా స్ట్రైట్గానే వస్తుంది అన్నట్టు. ఫ్రంటే కొంచెం ఆలియా కట్ ఇచ్చాను, బ్యాక్ వచ్చేసి ఇలానే వస్తుంది ఈ విధంగా ఆలియా కట్. అండ్ దీనికి ప్యాంట్ స్ట్రైట్ కట్ ప్యాంట్. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఎలాస్టిక్ వేసాను, ఎంత అంటే కొంచెం పెద్దగా హైట్ పెరిగినా కూడా వేసుకోవచ్చు అన్నట్టు. అందుకని చెప్పేసి కొంచెం ఎలాస్టిక్ అయితే ఈ విధంగా యూజ్ చేశాను. ఈ విధంగా ఈ ప్యాంట్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. ఇలా ఉంటుంది డ్రెస్ మొత్తం. నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టాలంటే నాకు భలే సరదాగా అనిపిస్తుంది అన్నట్టు. క్యూట్ ఉంటాయి అండ్ చిన్నగా కదా, అందుకని చెప్పేసి నాకు బాగా నచ్చుతుంది. బట్ చిన్నపిల్లల కుట్టుడే తగ్గిపోయింది. బట్ ఎందుకో ఏది ఇలా కుడదామని చెప్పేసి అనిపించింది. ఒక ఆంటీ వాళ్ళ మన్మరాల కోసం అని చెప్పేసి ఇచ్చింది నాకు. సేమ్ నాకు ఓన్లీ పాయింట్లు కుట్టమని చెప్పేసి అంది, ఇట్లా స్ట్రైట్ కట్. బట్ నేనైతే ఒకటి ఇట్లా కుడదామని చెప్పేసి అనిపించింది. సేమ్ ఇంకొకటి ఏమో ఇది పాయింట్, ఇది కూడా సేమ్, ఇది కూడా కాటన్ క్లాతే. ఇది కూడా ఈ విధంగా పాయింట్ స్ట్రైట్ కట్ కుట్టేసి నడుముకు ఎలాస్టిక్ ఇచ్చేస్తాను. ఇది కూడా సేమ్ కలర్ ఇలా ఉందన్నట్టు. ఈజీగా వేసుకోవచ్చు. టీషర్ట్ల పైన పిల్లలకు చాలా బాగుంటుందండి. మనం బయట కొన్న టాప్స్ అంటే ప్యాంట్ల కంటే ఇవి చాలా కంఫర్ట్గా ఉంటుంది, లూజ్ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి మళ్ళీ కాటన్ యూజ్ చేస్తే పిల్లలకు మంచి కంఫర్ట్ ఉంటుంది అన్నట్టు. బాడీ హగ్గింగ్ ఉంటుంది, మంచి కంఫర్ట్ ఉంటుంది కాబట్టి పిల్లలకు ఈజీగా. అండ్ ఎటు వెళ్ళినా ఇంకా ఒకసారి వాష్ చేస్తే క్లాత్ అంతా మెత్తగా అవుతుందంట, చాలా స్మూత్ ఉంటుంది. అందుకని చెప్పేసి అంటే ఏం చేసిందంటే ఆల్రెడీ లెగ్గింగ్స్ ఇవి అవి చిన్న షార్ట్ లెగ్గింగ్స్ పాయింట్స్ అవి యూజ్ చేస్తున్నారు కదా, మరి నెక్కర్ కూడా వేసుకోలేరు, నెక్కర్ కూడా వేయట్లేదు పిల్లలకు. అందుకని చెప్పేసి ఈ విధంగా పాయింట్ అయితే చేయలేకనా నువ్వు, బాగుంటుంది పాపకు, ఆ విధంగానే వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. దీనిపైన టీషర్ట్ కానీ ఏదైనా వేసుకుంటుంది పాప అని చెప్పేసి అన్నట్టు. అందుకని చెప్పేసి ఇదైతే సేమ్ ఫ్యాబ్రిక్తో 2 ప్యాంట్లు అయితే డిజైన్ చేశాను. బట్ ఇదైతే నా ఆలోచన కొద్ది నేనే కుట్టాను, ఆంటీకి ఏమి చెప్పలేదు. బట్ తను ఏమనుకుంటుందో తర్వాత విషయం ఇది. నాకైతే బాగా నచ్చింది. మరి మీకు కూడా నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఫుల్ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.